వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ స్వామి సమర్థ లీలామృతం 15వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 14వ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క సద్గురుని లీలలు, మహిమలు, విభూతులు వగైరా శ్రవణం చేసినప్పుడు ఏం చేయాలని చెప్పారు? నిరంతరం కూడా అనన్య చింతన చేస్తూ ఉండాలి. ఇదే అంశం మనకి సచ్చరిత్రలో అయితే పదే పదే వస్తూ ఉంటుంది కదా. ఏమిటి అంటే ఏదో చదివేశాం వినేశామని కాకుండా ఆ కథలను గురించి, ఆ బోధలను గురించి, ఆ యొక్క సద్గురుని మహిమల్ని గురించి అనుక్షణము కూడా చింతన చేస్తూ ఉంటే తెలియకుండానే మనం అత్యున్నతమైన ఆధ్యాత్మిక పయనంలో ముందుకెగడానికి అవకాశం ఉంటుంది కదా. నేడు శ్రీ స్వామి సమర్థ లీలామృతం 15వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. అంశం ఏమిటి అంటే శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో నివాసం. బుద్ధిమంతుడైన విద్యాసాగరుడు స్వామి సమర్థుల వివిధ ప్రదేశముల పర్యటనను, వారి లీలలను తెలుసుకుని ఆనందపడి భక్తి పారవస్యముతో, స్వామి, మీ వలన సద్గురుమూర్తి లీలలను విను భాగ్యం కలిగినది. శ్రీ స్వామివారు ఇంకను ఏ ఏ ప్రదేశములలో పర్యటించిరి, ఎక్కువ కాలం ఏ క్షేత్రమును తమ పాదస్పర్శతో పునీతం చేసిరి, అక్కడ వారి లీలా విశేషములను తెలపండి అని ప్రార్థించినారు. అంతట నిత్యానందుడను ఆ యోగి పుంగవుడు, నాయన విద్యాసాగర, నీవు జ్ఞానివి. భగవంతుడు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తారు. అందువల్లనే వివేకులైన మానవులు పరమాత్మ జ్ఞానాన్ని పొందుట కొరకు సర్వకాల సర్వావస్థలలోనూ భగవంతుని స్మరిస్తూ ఉంటారు. సద్గురువులను సేవించి వారి లీలలను, భగవత్కథలను ఆకర్ణిస్తూ ఉంటారు. జ్ఞానిని రాగద్వేషాలు, క్లేశ మోహ భయాదులు తాకలేవు. వారు ఎప్పుడూ సర్వోత్తమమైన శుద్ధ సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. అటువంటి వారి మధ్య జన్మించిన విద్య లోకాలన్నింటికీ వ్యాప్తి చెందుతుంది. అందువలన చిరంజీవి, నీ మూలమున శ్రీ స్వామి సమర్థుల లీలలను గానం చేయు అదృష్టం నాకు కలిగినది. అది నాకు అమితమైన ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని ప్రసాదించగలదు. ముక్తికాంత అవలీలగా నన్ను చేరుటకు అవకాశం ఏర్పడినది. భక్తులకు సర్వ విధముల క్షేమము, సౌఖ్యమును చేకూర్చు స్వామి కథలను నీకు తెలుపుదును, శ్రద్ధగా ఆలకించుము అని స్వామిని ప్రార్థించి చెప్పబూనినారు. శ్రీ స్వామివారు పండరిపురం నుంచి మంగళవేడ చేరురి. 1838వ సంవత్సరం నుండి 12 సంవత్సరములు అనగా 1850 వరకు శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో నివసించిరి. షోలాపూర్ జిల్లా పండరిపురం క్షేత్రమునకు దగ్గర ఉన్న గ్రామం మంగళవేడ. ఇది
భక్తవత్సలుడైన శ్రీ పాండురంగని క్షేత్రమునకు దగ్గరగా ఉండుట చేతను, మహాభక్తులైన మహాత్ములు నివసించుట చేతను గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్కరణ కేంద్రముగా వికసించినది. ఇచ్చటి ప్రజలు సంప్రదాయపరులు, సత్ప్రవర్తన కలిగిన వారు. దయామయుడు పరమ భక్త శిఖామణి అయిన దామాజీ పంతు పరిపాలించిన ప్రాంతం. వారి సమాధి కూడా ఇక్కడ కలదు. అంతేకాదు శ్రీకన్హోపాత్ర, భక్త చౌకమేళ, శ్రీ గోవిందబువ, శ్రీ మౌని బాబా, బాలకృష్ణ బువ మున్నగు పేరొందిన మహాత్ములు, సాధువులు నివసించినటువంటి ప్రదేశం. ఇటువంటి పుణ్యపురుషులు నివసించుట చేత వారి సాంగత్యంతో ఈ గ్రామం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైనది. అక్కడ శ్రీ స్వామి సమర్థులు ఒక పుష్కర కాలం ఉండుట చేత దాని కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెంది ఇనుమడించినవి. ఏ గ్రామం అన్నారు? మంగళవేడ కదా. ఓ బ్రహ్మచారి, శ్రీ స్వామి సమర్థులు మొదట ఈ గ్రామంలోనికి వచ్చినప్పుడు వారిని గురించి మంగళవేఢాలో ఎవరికి తెలియదు. ఆ గ్రామ ప్రజలు వారిని పిచ్చివాడో ముష్టివాడో అనుకునిరి. కానీ కొలది కాలమునకే వారిలోని ఆధ్యాత్మిక శక్తిని గురించి, వారి కీర్తిని గురించి తెలుసుకునిరి. వారిని చేరువారు ఎక్కువైరి. వారిలో కొందరు వారికి శిష్యులు కూడా అయినారు. అందరికీ వారి అంతరంగం తెలిసేది కాదు. కొందరు వారిని దిగంబరుడని, చెంచల భారతి అని, చైతన్య నరసింహ సరస్వతి అని రకరకాలుగా పిలిచేవారు. ఆయన పట్టణము బయట అడవిలో ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. అక్కడ అడవి తెగలవారు, గుంపుల వాళ్ళు, పల్లెకారులు ఏమి పెడితే అది తినేవారు. దారిలో పోవువారు ఏమి ఇస్తే అది తినేవారు గాని ఎప్పుడు ఆహారమునకై ఎదురు చూడలేదు. దొరికితే తినేవారు, లేకుంటే లేదు. ఆయనకు ఆహారం అక్కరలేదేమో. ఆయన తమ దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి వలన సంపూర్ణులు. అందువలన వారి శరీరం నిత్య నూతనంగా ఉండేది. ఎప్పుడు అలసట అనేది ఉండేది కాదు. అయితే శ్రీ స్వామి సమర్థులు దిగంబరముగా తిరిగేవారు. బాలోన్మత్త పిశాచవత్తనున్నట్లు పిచ్చివాని వలె, పసిపిల్లవాని వలె, దయ్యం పట్టిన వాని వలె మహాక్రోధిగాను కనపడేవారు. మట్టిలోనే ఆడుకునేవారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవారు, పడుకునేవారు. ఇది ఒక విచిత్రమైన తత్వం. సహజంగా సామాన్యులకు అర్థం కాదు. అందుకే వారు స్వామిని గుర్తించలేరు. అలా నిత్యానందులు తెలిపి ఆ దివ్యతత్వం మనస్సులో మెదలగా మౌనంగా దానిలో నిమగ్నమయ్యున్నారు. మౌనం దాల్చిన నిత్యానందుల వారిని చూచుచు, వారు తెలిపిన తత్వమును నెమరు వేసుకొనుచు విద్యాసాగరుడు స్వామి అని పిలవగానే నిత్యానంద యోగి కనులు తెరిచి విద్యాసాగరుని చూచి కనులతోనే ఏమిటి అని అడిగాను. దానికి విద్యాసాగరుడు, గురుదేవా, ఇప్పుడు మీరు తెలిపిన శ్రీ స్వామివారి ప్రవర్తన విచిత్రమైన తత్వం అని అంటిరే, అది ఏమి వ్రతం? అలా ఉండుటకు కారణమేమైనా గలదా? దయతో తెలపండి అని అనగా నిత్యానంద యోగి, బాలక, నీ శ్రద్ధ నాకు చాలా ఆనందాన్ని కలిగించుచున్నది. నీవు బుద్ధిమంతుడవు. నీవు అడిగితే గుర్తుకు వస్తోంది. స్వామివారి తత్వమును అజగర వ్రతం అంటారు. అది మనం చదువుకున్నాం కదా దత్తపురాణంలో, చాలా చోట్ల ఇది వస్తుంది. కొండ శిలువ ఏమిటి అంటే దానంతట అది ఆహారానికి వెళ్ళదు. అది ఉన్న చోటికే, ఆ సమయానికి, ఆకలి వేసిన సమయానికి అది ఉన్న చోటికి ఏది జీవి వస్తే ఆ జీవినే అది భక్షిస్తుంది. ఆ రీతిగా సాధు సన్యాసులు ఎప్పుడూ కూడా ఆహారం కోసం ప్రాకులాడరు. ఏది ఎవరు పెడితే అది ఆ సమయానికి తీసుకుంటారు, నోట్లో వేసుకుంటారు అన్నట్లుగా. దానిని అజగర వ్రతం అంటారు. కార్తవీర్యుడి కథ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా దత్తపురాణంలో. ప్రహ్లాద కథలో కూడా వస్తుంది కదా. విపులంగా నీకు బోధపడాలి అంటే
ప్రహ్లాద అజగర సంవాద రూపమైన కథ చెబుతాను, జాగ్రత్తగా వినుము అని శ్రీ దత్తదేవుని ప్రార్థించి, నాయన, పూర్వం ఒకప్పుడు రాక్షసరాజైన భక్త ప్రహ్లాదుడు లౌకిక తత్వమును తెలుసుకొనవలనను కోరికతో కొద్దిమంది ఆర్యజనులతో కలిసి గురువు వద్దకు బయలుదేరును. అట్లు పోవుచు కావేరి పావన సైకత స్థలముల యందు చక్కగా పండిన నేలకాంతులను తన దేహకాంతులతో కప్పివైచుచు నేలపై పడి ఉన్న మహా జగరాకారుడైన ఒక మునిని ఆ సహనశైల పాదభూమి యందు ప్రహ్లాదుడు చూచెను. కాలమును బట్టి వచ్చు గుర్తుల చేతగాని, మాటలు పనులు అనుష్ఠానము మొదలగు గుణముల చేతగాని పూర్వం తెలిసిన వారు కూడా అతడెవరో గుర్తింపలేరు. అట్టి ఆకారం కలవానిని చూచి వినయముతో సమీపించి పూజ చేసి అతని పాదములకు తలను తాకించి జిజ్ఞాసతో ఆ మహానుభావుడగు ప్రహ్లాదుడు ముందుగా ఇట్లు ప్రశ్నించెను. ఓ బ్రహ్మాత్ముడా, నీ శరీరమింతగా ఎట్లు బలిసినది? సంసారి వలె సౌఖ్యవంతుడవు ఎట్లు అయితివి? ఏదియో ఒక పనిని విడువక క్షణకాలమైనను చేయని వానికి విత్తము కొంచెమైనను లభింపదు గదా. ధనహీనునకు ఇహపర భోగములు లభింపనేరవు. భోగములను అనుభవించని పురుషుల దేహముల యందు కాంతియు కళయు కనపడదు. నీవే పనిని చేయుటకైనను కనీసం ప్రయత్నమైనను చేయవు. ఒకచోటనే కదలక మెదలక పడియుందు. దేవా, ఆకాశ కుసుమమైన భోగములు నీకు ఎట్లు కలుగును? ఉద్యమమును గాని క్రియను గాని చేయని నీ శరీరం ఈ విధముగా ఎట్లు వలసినది? మాకు విను అర్హతయున్నచో ఈ మా సందేహమును తీర్చుము. ఓ కోవిదుడా, కవియును సమర్థుడను నిపుణుడును సముడును చిత్రకథలకు ఆధారభూతుడును అగు ఎతికి లౌకిక బంధములు కర్మవశమున పోవునని పెద్దలందురు గదా. అతడు దేనిని స్వీకరింపడనియు అందురు గదా. ప్రవృత్తికిని దాని వలన మీరు అందుకుని ఫలితములకును కారణమేమి అని జిజ్ఞాసువగు ప్రహ్లాదుడు అమృతాయమానముగు పలుకులతో ప్రశ్నింపగా, ఆనందించిన ఆ జగర రూపియగు ముని ప్రీతితో చిరునగవును చిందించుచు సత్యమును హితకరమును అగు సమాధానమును ఇట్లిచ్చెను. ఓ రాక్షస శ్రేష్ఠుడా ప్రహ్లాద, నీవు తత్వార్థములను తెలిసిన వాడవు. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించి కోర్కెల వలనను వైరాగ్యము వలనను జనులు ఎట్టి ఫలితములను పొందుదురో నీకు తెలియను గదా. ఈ విషయమును కొత్తగా ఇతరులు నీకు చెప్పవలసినది ఏముండును? ఓ మాన్యుడా, నీ భక్తి పాశములకు బద్ధుడై చీకట్లను సూర్యుడు పారద్రోలునట్లు నారాయణ దేవుడు నీ హృదయమునందలి అజ్ఞానమును పటాపంచలు చేయుచుండెను. ఆత్మశుద్ధికై నీ వడిగిన ప్రశ్నకు నేనెరిగినంతగా సమాధానమిచ్చెదను వినుము. జన్మ జరా ప్రవాహముల వేగములను దూరము చేయకుండా ఉదర పోషణ మాత్రమునకే ప్రయత్నించేవారు ఎవరైనను ఈ సంసార సాగరము నుండి బయటపడలేరు. అది ఎన్ని భోగములను అనుభవించినను పొట్ట నిండనే నిండదు, తృప్తి కలగదు. కామోపభోగములను మితిమీరి అనుభవించవలనని ప్రేరేపించు తృష్ణ నా విజ్ఞానమును మృంగివేసి నన్ను కార్యోన్ముఖుని చేసి వివిధ జాతులలో ఉద్భవించున్నట్లుగా సంసారము వైపునకు త్రిప్పివైచినది. నే చేసిన కర్మబంధములలో పడి భ్రమించుచు నేనీ నరజన్మనందితిని. స్వర్గాపవర్గములను పొందలేకపోయితిని. మరలా పశుపక్ష్యాది జన్మలను పొందుటకై ఈ లోకముననే జన్మించుచుంటిని. దుఃఖములు తొలగిపోవుటకు సుఖములనందుటకును మానవజాతి విసుగు చెందకుండా కర్మములను కోరి చేయుచు ఆశించిన దానికంటే విపరీతమైన ఫలములను పొంది దుఃఖించుటను గమనించి జ్ఞానోదయమై వైరాగ్యము నలవరుచుకుని మనస్సు భోగములను స్పృజించుచున్నది. కాని అవి యథార్థములు కావను జ్ఞానమును పొంది
లౌకిక భోగానుభవముల పట్ల నేను నిద్రింపసాగితిని అనగా వాని జోలికి నేను పోనైతిని. శరీరముతో అఖిల కామములను అనుభవించక ఆత్మసుఖమునే పొంది నేనెప్పుడును ఆత్మయందు రమించుచుందును. ప్రారబ్ధమందించునట్లి అవశ్యానుభవనీయమైనట్టి ప్రారబ్ధమందించునట్టి అవశ్యం అనుభవనీయములైనట్టి భోగములను వానిపై ఆసక్తి లేక అనుభవించక తప్పదు కనుక అప్పుడప్పుడు వానిని అనుభవించుచుందును. ఔరా, ఈ లోక వ్యవహారం ఎంత విచిత్రమైనదో గమనించితివా? జీవుడు తానే సుఖ స్వరూపుడై ఉండి కూడా ఆ విషయమును మరచి హేయమైన ఘోరమైన ద్వైతమైన అనంతమైన సంసారంపై మోజుపడుచు నాచుగప్పిన చల్లని నీరు ఎదుట ఉండగా అచట నీరు లేదనుకుని భ్రమించి ఎండమావుల వెంట పరిగెడు వెంగళివలే అడ్డు ఆపు లేని స్వతంత్రుడిగా ప్రవర్తించుచు అర్థమునే అనర్థమనియు అనర్థమునే అర్థమనియు భావించుచు దుఃఖ సాగరమున మునిగిపోవుచుందు. దైవ మానవ యత్నములను రెండింటి మూలమున మానవులు తమ దుఃఖములను తొలగించుకొని సుఖములను అందుకొనగోరుదురు. అందులకై వారు మాటి మాటికి అవసులై కొన్ని పనులను చేయుచుందురు, కొన్నిటిని మానివేయుదురు. తమ కర్మ వలన తామే ఫలితము సాధించుకొనగలుగుదమని భ్రాంతి పడుచుందురు. మానవులు మత్తిల్లి సుఖములు పొందగోరుదురు. వాటికి బదులు అష్ట కష్టములను పొందు క్రియా ఫలములను తెచ్చుకొనుచుండును. వాని వలన అతనికి అంతకు మించి మరి ఏ ఫలితమును ఉండదు. ఆ క్రియాఫలములు కూడా ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక తాపాభిభూతములై అతని మానసమునకు ఆనందము ఎవ్విధమునను అందింపజాలవు. ఇది ముమ్మాటికి నిజం. అజితాత్ములను లుబ్ధులను అయిన ధనవంతుల యొక్క ధనం అనర్థదాయకమగుట మనకు తెలియదా? దొంగలు, రాజులు, శత్రువులు తన బంధువులు ధనమును అపహరించగోరుచుందురు. అనుభవించిన కొలది దినదినమున ధనము క్షీణించిపోవుచుండును. అంతేగాని భయమును దుఃఖమును కూడా కలిగించుచుండును. పశువులు, పక్షులు, యాచకులు, సేవకులు కాలము అతనికి అనుదినము అతి భయమును కలిగించుచుందురు. ప్రాణము మీద తీపితోనూ అర్ధమునందలి ఆశతోనూ మానవులకు శోకము, మోహము, శ్రమ, భయము, దైన్యము, రాగము, రోగము మొదలగు ఎన్నియో అనర్థములు కలుగుచుండును. ఆ ప్రాణము మీద తీపిని, అర్ధము పైన ఆశను విడనాడిన మానవుడు అత్యంత ఆనందమునందుకును. మధుకరమునే గురువుగా భావించి తేనెటీగను అది మధురముగా పాడి పువ్వును వేడుకొని తెచ్చి దాచుకొనిన తేనెను దాని తలదన్ని మానవులు సమయమెరిగి అపహరించుటను చూచి మానవులు వివిధ ప్రయాసములతో సంపాదించిన ధనమునకు కూడా ఇట్టి గతియే పట్టునని తెలుసుకుని సర్వ కామములను విడనాడి తిని ఏ వస్తువు పైనను మనస్సు లగ్నము చేయక దానిని పొందుటకై తహతహపడక దానంతటా అది సంప్రాప్తమైన పదార్థముతోనే నేను తృప్తిపడుచున్నాను, లేదా ఎన్ని దినములైనను తిండికై ప్రాకులాడక కదలక మెదలక ఉన్న చోటననే పడియుందును. నాగరాజును చూచి నేను నేర్చుకునిన పాఠం ఇది. కొండచిలువ అన్నమాట. అజగర వృత్తి అని చెప్పలా అది. నా ఎందలి సత్వగుణము వలన నాకుగా నేను ఏ క్రియను స్వతంత్రించి ప్రారంభించను, ఎన్నడను ఏమరపాటు చెందను. దైవవశమున ప్రాప్తించిన దానితో మేలు కీడులనెంచక స్వాతంత్ర్యమును విడనాడి ఆ ఫలమును స్వీకరింతును. ఒక్కొక్క మారు లభించినచో అధికముగను, మరి ఒక మారు లభింపనిచో అల్పముగను భుజింతును. అర్హత్వమును అనర్హత్వమును, అన్నములో రుచ్యము అరుచ్యము అను భావములను పరిగణించను. శ్రద్ధగా తీసుకుని రాబడిన పదార్థమునే అమితముగా తినదను. ముందుగా తిని మరల పదార్థము లభించినచో వెంటనే తిందును. అనుకోకుండా వచ్చిన పదార్థమును రాత్రింబవళ్ళు తినుచునే ఉందును. అవమానమని భావింపకుండా
మాసిన చిరిగిన వస్త్రములను, పట్టుబట్టలను, నారబట్టలను, మృగ చర్మములను, ఇతర వస్త్రములను కూడా ఏది లభించినదో దానినే ధరింతును. ఒక్కొక్కప్పుడు గడ్డి, బూడిద, రాళ్ళు, ఆకులు గల కటిక నేలపై పరుండుదును. లభించినచో ఇంకొకప్పుడు పెద్ద పెద్ద సౌధములలోని మెత్తని శయ్యలపై పవడించుచుందును. ఒక్కొక్కప్పుడు క్రొత్త బట్టలను కట్టి పూలదండలతో శరీరమును అలంకరించుకుని పన్నీటి స్నానమాడి దివ్య సుగంధ ద్రవ్యములను మేనిపై అలుముకొని వేగముగా పయనించు రథములు, ఏనుగులు, గుర్రములు మీద స్వారీ చేయుచుండును. ఇంకొకప్పుడు ఏ భోగములు లేక దిగంబరుడైన ఈగలు, దోమలు నా శరీరమును కరుచుచుండగా పిశాచము వలె ప్రవర్తించుచుండును. నన్ను నిందించిన వారి నిందలను నేను పట్టించుకొనను, పొగడిన వారి ప్రశంసలకు పొంగిపోను. నేను వారును కలిసిమెలిసి శ్రేయములను పొందవలనని సమభావముతో మహదానందమును పొందుచుందును. సన్మునులైన వారు చిత్తమునందు పొడము భేదభావమును మనస్సులోనే ఆహుతి చేయవలెను. ఆ చిత్తిని అంటే ఆ కోరికను కూడా మనస్సును వికార కారణమునందు చేర్చి అహంకృతిని మహత్తునందును, మహత్తును మాయ ఎందును చేర్చి ఆ మాయను స్వానుభవాత్ముడగు భగవంతుని ఎందు సంలీనమనర్చవలెను. నిరీహుడై విషసమములగు విషయ సమూహమును విడనాడి సత్యదర్శి అయిన జీవునకు మానమేది, అవమానమేది, పొగట్ట ఏది, నింద ఏది? ఈ ద్వంద్వములకన్నింటికీ అతీతుడై ఉండువాడే సత్యదర్శి యోగి అగును. ఓ పావనమూర్తి ప్రహ్లాద, నీవు భగవత్ ప్రియుడవని నేను ఎరుంగుదును. కనుకనే నీకు నా రహస్యమైన నిజకర్మ విధానమును ఎరుగ చెప్పితిని. ఓ కోవిదుడా, ఈ యోగుల విచిత్ర ప్రవర్తనము లౌకిక దృష్టితో చూచువారులకు వెలివేయవలసినదిగా, విచిత్రమైనదిగా కనపడినను యథార్థమును తెలుసుకొనినచో ఆ యోగుల ప్రవర్తనం ఇట్లే ఉండును. ఇది ఏ మానవులు తెలుసుకునవలసిన తత్వం. ఈ విధముగా ఆ అజగర రూపియగు ఆ మునీశ్వరుడు పరమ రహస్య ధర్మమును చెప్పగా విన్న ప్రహ్లాదుడు సంతసించి ఆ మునిని పూజించి అతని నుండి సెలవు తీసుకుని తన ఇంటికేగను. ఇది అజగర ప్రబోధం. విన్నావు గదా విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులది కూడా ఇటువంటి వ్రతమే. అంతేగాక తాము శ్రీ దత్త స్వరూపులని తెలుపుట కూడా వారి ఆచరణలో గోచరిస్తుంది. ఆ తరువాత కథ చెబుతాను వినుము అని మంగళవేఢాలో బాలకృష్ణ బువ అన్న యోగి మాత్రం మంగళవేఢాలో బాలకృష్ణ బువ అన్న యోగి మాత్రం శ్రీ స్వామిని దివ్య పురుషునిగా గుర్తించినారు. వారు ప్రతిదినమును స్వామిని పూజించేవారు, దర్శించేవారు. వారు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలాగా నడుము పైన చేతులుంచుకుని దర్శనమిచ్చేవారు. వారు శ్రీ స్వామి సమర్థులలో శ్రీ దత్తాత్రేయ స్వామిని చూచిరి. భక్తితో వారిని సేవించుచుండెడివారు. శ్రీ స్వామిని చూచినప్పుడల్లా బాలకృష్ణ బువాకు శరీరం రోమాంచితమయ్యేది. కనుల నుండి ఆనందాశ్రువులు వచ్చేవి. తమను తాము మరిచిపోయి ఆధ్యాత్మిక ఆనందముతో నిండిపోయేడివారు. అది ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం. ప్రేమతో ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని అనుకునేవారు. సాధకునకు సద్గురువు దర్శనం లభించినప్పుడు ఇలాగే జరుగుతుంది. మనోవృత్తులను అణచి అన్ని రకాల ద్వంద్వాలను, దుఃఖాలను, మోహాలను వదిలించి సంసార సాగరాన్ని దాటించగల శక్తి శ్రీ గురు చరణాలకే ఉంది. అటువంటి దివ్యమైన అవధూతను దర్శించడం చేత బాలకృష్ణ బువ నిత్యానందమును పొందుచుండెడివారు. స్వామిని దర్శించగానే వారిలో దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి జాగృతమయ్యేది. బాలకృష్ణ బువ అద్భుత శక్తులు కలిగిన సాధు పుంగవుడు. అయినా వారిలో అనేక సంవత్సరముల నుండి సాధనలో కలుగు అవరోధములన్నీ శ్రీ స్వామిని దర్శించడంతో వారి దివ్యమైన నేత్రముల నుండి వెలువడు ప్రకాశంతో తొలగిపోయినవి.
స్వామివారి నేత్రములలోని శక్తి వారిని దివ్య పురుషునిగా తెలియచేసేది. కనుగుడ్లు మెరుస్తూ ఉంటాయి కదా. సాయిబాబాకి కూడా, సద్గురువు సాయిబాబాకి కూడా అంతే కదమ్మా. షిరిడీలో ఆయన యొక్క కళ్ళను గురించి విశేషంగా చెప్పుకునేవారట. ఒక రకమైన నీలి వర్ణంగా చీకట్లో మిణుగురు పురుగుల వలె ధగధగా మెరుస్తూ ఉండేవిట ఆయన కనుగుడ్లు. అది మనం సుందరకాండలో చెప్పుకోవాలా. జ్ఞానానికి ప్రతీక ఏమిటి? కళ్ళే. అది శ్రీ స్వామి సమర్థుల నేత్రముల ద్వారా వెలువడు ప్రకాశం బ్రహ్మశక్తి. వారు మనోహరులు, తేజస్వి, జగములన్నిటిలో వెలుగు తేజము వారి నేత్రములందలి ప్రకాశం అనగా పవిత్రాత్మనికి సంబంధించు ఒక విధమైన విచిత్రమైన ఆధ్యాత్మిక తేజస్సనియు. సాధకుడు పవిత్రుడైనప్పుడు వానికి ఈ తేజస్సును దర్శించు శక్తి కలుగును, లేనిచో ఆ తేజమును దర్శింపలేరు. అది ఆ తేజస్సును దర్శించాలంటే ముందర దర్శించే వారికి శక్తి ఉండాలి, లేకపోతే మామూలుగానే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే గ్రహములందు, నక్షత్రములందు, సూర్య చంద్రాదులందు ప్రకాశించు తేజము వంటిదే ఇది కూడా. గొప్ప సాధకుడు, యోగి అయిన బాలకృష్ణ బువ శ్రీ స్వామివారిలో ఇటువంటి దివ్యమైన చిత్రమైన శక్తిని గుర్తించను. శ్రీ స్వామి మంగళవేడాలో ఉన్న అన్ని సంవత్సరములు బాలకృష్ణ బువ వారిని భక్తితో సేవించెను. స్వామివారు మంగళవేడాలో భక్తులను అనుగ్రహించిన విధానం చాలా గొప్ప ఆశ్చర్యకరమాయను. తద్వారా శ్రీ స్వామిని గురించి తెలుసుకుని అనేక గ్రామముల నుండి జనము రావడం, దర్శించడం, అనుగ్రహం పొందడం జరిగేది. మంగళవేడాలో కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు స్వామి మహాత్ముడైన దామాజీ సమాధి దగ్గర కూర్చుని ధ్యానములో నిమగ్నమై ఉండెను. అలా ధ్యానములో నిమగ్నమైన స్వామిని కృష్ణాజీ పంతను ఒక బీద బ్రాహ్మణుడు చూచినాడు. స్వామివారి మంగళకరమైన దివ్య విగ్రహమును చూచి ఆశ్చర్యపోయెను. ఆనందముతో అతని మనస్సు నిండిపోయెను. ఆధ్యాత్మిక స్వరూపుడైన శ్రీ స్వామి సమర్థుల వారు ఇది గమనించలేదు. కృష్ణాజీ పంత్ సూర్యాస్తమయం వరకు అక్కడే ఉండి ఆ దివ్య పురుషుని చూచుచు అతి మానసిక స్థితిని పొంది నిశ్చలుడై స్వామి అనుగ్రహమునకు ఎదురు చూచుచుండెను. కొంత చీకటి పడిన తరువాత స్వామి కండ్లు తెరిచి ఎదురుగా ఉన్న భట్ను చూచి చిరునవ్వు నవ్వి వానిని దీవించెను. కృష్ణాజీ స్వామి పాదములకు వందనములు సమర్పించి స్వామిని చూచి, దేవాధిదేవా, సద్గురుదేవా, నీవు లీలామానుషుండవు. సాధారణ మానవునిలాగా కనిపించుచున్న నీవు అవ్యక్తుడవు, ఆది మధ్యాంతరహితుడవు. కోటి సూర్యాయుతమైన తేజస్సు చెప్పకనే మీ దివ్యాంతరం గురించి తెలుపుచున్నది. ఓ లోకగురు దిగంబర, నీ చర్యలు విచిత్రమైన ఈ ఆకారం మీరు అవధూతలని తెలుపుచున్నది. నేను చేసిన అనేక జన్మల పుణ్యం ఫలంచే నిన్ను దర్శించు భాగ్యం కలిగినది. నన్ను అనుగ్రహించి మా ఇంట ఈ పూట ఆతిథ్యం స్వీకరించండి అని స్తోత్రము చేసి తిరిగి పాదములపై వ్రాలెను. స్వామి సమర్థులు చిరునవ్వు నవ్వి అతనిని లేవదీసి, బ్రాహ్మణుడా, నేను వెర్రివాడను, నియమము లేనివాడను. నా మార్గం అందరికీ బోధపడదు. నీకు ఏల శ్రమ, నాకు భిక్ష ఇచ్చుటకు ఏల ప్రయత్నించదవు, నీ దారిన నీవు పో అనిరి. అంతటా బ్రాహ్మణుడు, స్వామి, మీరు నా గృహమును పావనం చేయవలెను. అతిథి అభ్యాగతుల సేవయే గృహస్థులకు ఉత్తమమైన వ్రతం కదా. దానిని నిర్వర్తించుట చేతనే గృహస్థునకు సద్గతి కలుగును అని కదా శాస్త్రవాక్యం. తాము నన్ను అనుగ్రహించి మా ఆతిథ్యం స్వీకరించండి అని మరీ మరీ ప్రార్థించెను. అంత దయామయుడైన శ్రీ స్వామి వాని ప్రార్థనకు సంతుష్టులై అతని భక్తికి వినయమునకు సంతసించి వానిని చూచి, కృష్ణాజీ, లే, అలాగే వచ్చేదను పద అని వానితో కలిసి వాని గృహమునకు బయలుదేరను. వారిని అనుసరించి
అతి గౌరవముగా తన గృహములోనికి తీసుకుని వెళ్ళెను. వారికి ఆసనముగా ఒక బల్లపైన దర్భచాపను పరిచి కూర్చుండచేసి అర్ఘ్యపాద్యములతో పాదపూజ చేసి దంపతులిరువురు పాదాభివందనములు చేసి పాదతీర్థమును తీసుకునేది. అంతటా అతను తన భార్య అయిన గీతాబాయిని స్వామివారికి పాలు పండ్లు ఇయ్యమని కోరెను. అతి బీదవాడగుటచే పాలు గాని పండ్లు గాని మరి ఏ ఇతర పదార్థములు గాని ఇంట్లో లేవు. దానికి ఆమె చాలా బాధపడి స్వామివారు చూడకుండా సైగల ద్వారా ఇంటిలోని పరిస్థితిని భర్తకు తెలియచేయ ప్రయత్నం చేసెను. కాని స్వామి పాదముల చెంత పారవస్యుడై కూర్చుని ఉన్న అతను ఆమె తెలిపినది గమనించలేదు. దానికి ఆమె బాధపడి కనీసం ఇరుగు పరుగు వారి వద్దనైనా పాలు తెచ్చుటకు పాత్ర తీసుకుని బయలుదేరగా వారి పరిస్థితిని తెలుసుకున్న స్వామి, అమ్మా, ఒడిలో పిల్లవాని నుంచుకుని ఊరంతా వెదికినట్లు ఇంట్లో ఆవు నుంచుకుని ఎక్కడకు బయలుదేరినావు అన్నారు. అందులకు గీతాబాయి, స్వామి, మా ఆవు 4 సంవత్సరాలుగా కట్టలేదు, అందువలన పాలు ఇయ్యదు స్వామి అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే శ్రీ స్వామి సమర్థులు లేచి ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు వీపు తట్టి, అమ్మా గాయత్రి, ఓ గోమాత, నీవు కామధేనువు సంతతివి, తల్లివి. అమ్మా, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, నిత్యము నిన్ను పూజించువాడు, అతి పేదవాడు. నీవు దయతో కృపచూపనిచో ఈయన ఎట్లు జీవించగలడు, కుటుంబమును ఎట్లు పోషించుకొనగలడు? అందువలన నీవు పాలు ఇచ్చి అతనిని కరుణించుము అని గీతాబాయితో, అమ్మా, పాలు పితికి పాలతో రొట్టె కాల్చుము, రాత్రికి వచ్చి రొట్టె తినగలను అని వెళ్ళిపోయాను. కృష్ణాజీ పంత్ గీతాబాయి స్వామివారి ఆజ్ఞగా భావించి పాలు పితుకుటకు ప్రయత్నించగా ఆ గోవు ధారాపాతముగా పాలు ఇయ్యగా కుండ నిండిపోయెను. ఈ విచిత్రమైన లీల వెంటనే గ్రామం అంతటా ప్రాకిపోయెను. ఈ లీలను చూచుటకు గ్రామస్థులందరూ చేరి ఆ వింతను చూచి స్వామివారి యొక్క అద్భుత శక్తిని కొనియాడి వారికి జయ జయనాదములు చేసిరి. గీతాబాయి పాలతో రొట్టెను చేసి శ్రీ స్వామివారి కొరకై ఎదురు చూచుచుండెను. రాత్రి పొద్దుపోయిన తరువాత శ్రీ స్వామివారు వాగ్దానం చేసిన ప్రకారం వచ్చిరి. బ్రాహ్మణ దంపతులు శ్రద్ధాభక్తులతో స్వామిని పూజించి ఆ రొట్టెను వడ్డించిరి. స్వామి ఆ దంపతుల విశ్వాసమునకు సంతసించి ఆ రొట్టెను తిని వారిని దీవించెను. శ్రీకృష్ణునికి సుధాముడు అటుకులను తినుటకు ఇచ్చి బంగారు నగరమును పొందినట్లు ఆ బ్రాహ్మణ దంపతులకు గోమాత ద్వారా జీవనం కలిగించిరి. ఆ బ్రాహ్మణ దంపతులు ప్రతి దినము స్వామిని దర్శించి సేవించుచుండిరి. ఈ సంఘటన తరువాత మంగళవేడాలోను చుట్టుప్రక్కల గ్రామములలో వారి మహిమ మహత్తు లీలలు తెలిసి అందరూ స్వామిని మహాత్మునిగా గుర్తించి సేవించమొదలుడిరి. విద్యాసాగర స్వామి ప్రదర్శించిన ఈ లీల లాంటివే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రలోను, శ్రీ నరహరి నరసింహ సరస్వతి చరిత్రలోను కలవు. గురు చరిత్రలో కూడా ఉంది కదా. గేదె వృత్తాంతం ఏమిటంటే, ఆ గేదె కట్టను లేదు ఈనను లేదు అని చెప్పంటే, అట్లాగే ఒకరింటికి ఆతిథ్యానికి వెళ్ళినప్పుడు స్వామి అపరాహ్న వేళ, అప్పుడు లేదమ్మా, పాలు పితుగు, గేదె పాలు ఇస్తుంది అని చెప్పంటారు. ఆశ్చర్యపోయి ఆ ఇల్లాలు స్వామి వాక్కును విశ్వసించి, అది ముందర ఒక మహనీయులు ఏమైనా వాక్కు చెబితే దానిలో ఏమిటి అనే లోతుపాతులు ఆలోచించకుండా విశ్వాసంతో చేసేయాలి ఆ పని. అది అందుకనే ఇందాక చూడండి, ఆ దంపతుల విశ్వాసానికి సంతోషించి అని చెప్పలా, అట్లా అట్లా అక్కడ కూడా గురు చరిత్రలో కూడా మనం ఆ రీతిగా తెలుసుకున్నాం. ఇక్కడ ఆవు, అక్కడ గేదె. ఈ లీలలచే వారు దత్త స్వరూపులుగాను దత్తావతారులుగాను గోచరించుచున్నారు. జై గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థ.
ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 15వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.